ఇక బక్రీద్ నేపథ్యంలో గొర్రెలు మేకల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని మార్కెట్లతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో వేలాది గొర్రెలు పొట్టేళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అటు డిమాండ్ పెరగడంతో మేకలు గొర్రెల ధరలను కూడా వ్యాపారులు అమాంతం పెంచేశారు. ధరలు భారీగా ఉన్న కొనుగోలుదారులతో మార్కెట్లు మండీలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా బక్రీద్ సందడే నెలకొంది. ముస్లింలు కుర్బానీ ఇచ్చే పండుగ కావడంతో జీవాల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గొర్రెలు పొట్టేళ్లను కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున మేకల మండికి తరలి వస్తున్నారు. కార్వాన్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం, నాంపల్లి, సికింద్రాబాద్, టోలీ చౌకీ, ఖైరతాబాద్, జియాగూడతో పాటు పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గొర్రెలు పొట్టేళ్లను కొనుగోలు చేస్తున్నారు. బక్రీద్ పురస్కరించుకొని వ్యాపారులు వేలాది సంఖ్యలో జీవాలను తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. బక్రీద్ పండుగ సమయం కావడంతో వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు. జీవాల వయసు, సైజును బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 3 రకాల జీవాలు అందుబాటులో ఉన్నాయని, 20 నుంచి 30 కిలోల బరువులో ఉన్న జీవాలు 30,000 రూపాయల వరకు ధర పలుకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక జోడి పొట్టేళ్ల ధర 25 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల జీవాలకు పోటీగా తెలంగాణ పొట్టేళ్లకు భారీ ధర లభిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్ జీవాలు 10 నుంచి 16,000 రూపాయలు ఉంటాయన్నారు. నా పేరు సురేష్, వనపర్తి జిల్లా కొత్తగూడ మండలం నాటెల్లి తాండా మాది. అక్కడ నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడు రేట్ ఏమో ఇంత మామూలుగానే ఉంది. అంత ఇప్పుడే తెచ్చినాం. పొద్దున మార్నింగ్ 5 కిలోస్ తెచ్చినాము. ఇప్పుడే ఇట్లా ఇంకా నడుస్తుంది గిరాకు మామూలుగానే. ఇంకా ఒక పూటలు అంటే 12,000 నుంచి 13,000 వరకు ఉంది. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా వచ్చిన గిరాకి ఇడిచిపెడుతున్నాం. చూసి మామూలుగా అంటే 12,000కు ఒక పొట్టలు ఇడిచిపెడుతున్నాం. మొత్తం 120 పొట్టలు తెచ్చినాం. వర్షాలు ప్రారంభం కావడంతో గొర్రెలు, పొట్టేళ్ల దిగుమతి భారీగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవాలు దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు భారీగా ఉంటాయని, దీంతో కొనుగోలుదారులపై అధిక భారం పడుతుందని చెబుతున్నారు. పండగ వేళ పెద్ద ఎత్తున జీవాలను తీసుకొస్తున్న వ్యాపారులు మార్కెట్లతో పాటు ఫుట్పాత్లపై ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి అమ్ముతుండటం విశేషం. 115 बकरे अल्हम्दुलिल्लाह 115 में से 40 बकरे बेच दिया सुबह से अब तक। 100 साल से अब को ये रेट बहुत ज़्यादा है। इस वजह से मार्केट में जैसो बाज़ार में ख़रीदार कम होने की वजह से पूरा टोटली बाज़ार में गर्म नहीं है। अभी तो माल अभी बहुत सारा बचे हुआ है। हर जगह बहुत स्टॉल्स लगे हुए हैं। पहले क्या था, पहले इतने स्टॉल्स नहीं थे, इतना वो नहीं था। अभी बहुत स्टॉल्स हो गए हैं। अभी देखना है, अभी तो खरीदार तो अभी बाहर आया नहीं है। మేమైతే పోయినసారి వచ్చినాము పొట్టిన్లు ఎత్తుకొని, ఈసారి వచ్చినాము. అయితే ఫస్ట్ ఒకసారి అమ్మినాము, పెద్దగా ఏమి లాభం ఏమి లేదు. అయితే రెండోసారి కూడా మేము అమ్ముదామని వచ్చినాము ఇక్కడ. అవి కూడా అక్కడ కొనుగోలు చేసుకొని కూడా ఇక్కడ వచ్చి మేము అమ్ముతున్నాము. ఇక్కడ ఇప్పుడు వచ్చి దింపినాము. ఇంకా ధరలు అయితే 10,000 నుంచి 16,000, 17,000 నుంచి పెడదామనుకున్నాము. 2 రకాలు గొర్రె పొట్టేలు తెచ్చినాము మేము. 2 రకాలు 3 రకాలు ఉన్నాయి మా దగ్గర. ఏ సైజు కావాలంటే పెద్ద రకం పెద్దది, చిన్న రకం చిన్నది, ఇంకో మీడియం సైజు దాన్ని బట్టి మేము అమ్ముదామన్నాము. ఇప్పుడే వచ్చినాము, స్టార్టింగ్ ఇక్కడ దింపినాము. నిజానికి రాష్ట్రంలో మాంసం వినియోగం భారీగా పెరుగుతుండటంతో జీవాలకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. ఇక బక్రీద్ వంటి పండుగ వేళల్లో డిమాండ్ మరింత ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధరలు పెంచాల్సి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని, అయినా ప్రజలు జీవాలు కొనడానికి పోటీ పడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ధరలు పెరగడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే పండగ వేళల్లో ధరలు పెరగడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు. 2 बकरे लेने के लिए अराउंड दे आर सेइंग 26,000, बट अभी थोड़ा डिस्कस चल रहा. विल कंक्लूड ऑन द सम रेट. So yeah,
प्रॉब्ली शाम तक थोड़ा मार्केट डाउन होगा या फिर टुमारो मार्केट थोड़ा डाउन होगा तो थोड़ा रेट में भी फ़र्क आता. बट टुडे इज़ अ फ्रेश डे राइट, सो द रेट्स विल बी हाई. विल सी वेदर otherwise we'll go to other place and try to convince them or they will try to convince us and we'll get some final price. వాళ్ళు ధర మాత్రం బాగా పెడుతున్నారు. జతకు 28,000 30,000 వరకు అడుగుతున్నారు. కానీ నేను 2-3 జగల అడిగి వచ్చాను కానీ అంత మాత్రం లేదు. అదే చూస్తున్నాము, కొద్దిగా ధర తక్కువ అయితే తీసుకుందామని. వాతావరణం కూడా ఉంది, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, రేపటి వరకు ఇంకా తగ్గుతుంది, వీళ్ళు తగ్గచ్చు. దాని ప్రకారం చూస్తున్నామండి. అంటే మా ఖురాన్ అందులో రాసి ఉన్నది, దాని ప్రకారం మేము సంవత్సరానికి ఒకసారి అంటే దానికి సాక్రిఫైస్ లాగా చేయాలి. మా ప్రాఫిట్ కూడా అలా చేశారు, మేము కూడా అలా చేయాలి. ఇదేమో ప్రతి సంవత్సరం ఉంటుంది. అటు వ్యాపారులు మాత్రం ప్రతి ఏడు బక్రీద్ వేళ కోట్లలో వ్యాపారం చేస్తామని, లక్షల సంఖ్యలో జీవాల క్రయ విక్రయాలు జరుగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి జీవాలను కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లు, మండీల వద్ద సందడి వాతావరణం నెలకొంది. బక్రీద్ నేపథ్యంలో నగరంలోని మేకల మండీలు కిటకిటలాడుతున్నాయి. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మేకలను, గొర్రెలను, పొట్టేలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈసారి నగరానికి వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నామని, ఈ రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో ధరలు పెంచి అమ్మాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతుండగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి పొట్టేళ్ల ధరలు అధికంగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. కెమెరామెన్ శివాతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.